అనుకున్నటువంటి మాట. కాబట్టి కురుగొండ రామకృష్ణ గారైతే అత్యధిక మెజార్టీతో గెలుస్తారనేది మా ప్రగాఢ. మీరు చెప్పండి, ఆనవ రామనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళగలుగుతారా, లేకపోతే కురుగొండ రామకృష్ణ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలుగుతారా మీరు? ఇప్పుడు మనం చెప్పాల్సిన ఏం లేదండి, ప్రజలకు తెలుసు ఆల్రెడీ. 2009 నుంచి రామకృష్ణ గారు ఎమ్మెల్యే గెలిచారు, 14లో గెలిచారు. ప్రజల్లో మీరు ఒకళ్ళు, అందుకని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజల్లో మేమేముందంటే, ఇప్పుడు 2009లో సార్ గెలిచారు, 14లో గెలిచారు. సో ఇక్కడ ఏంది, సార్ 9, 14, 19లో కూడా మళ్ళీ పోటీ చేశారు. తిరిగి అప్పుడు ఓడిపోయారు. అది మన ఏం చేయలేదు దానికి. అంటే ఇక్కడ చూసింది ఏంటంటే, మీరు సార్ 9, 14, 19 ఉన్నారు. సో ఇక్కడ అవతల వాళ్ళు ఎంతమంది మారారండి? 9లో వేరే క్యాండిడేట్, 14లో వేరే క్యాండిడేట్, 19లో వేరే క్యాండిడేట్. సో ఇప్పటికైనా స్టాండర్డ్గా ఉండేది కురుగొండ రామకృష్ణ గారు, స్టాండర్డ్గా పోటీ చేసే వ్యక్తి కూడా. సో దీన్ని బట్టి ప్రజలకు అది తెలుసు ఆల్రెడీ. ఎవరైనా వచ్చి డోర్ కొట్టి సార్ నాకు ఇస్తే సహాయం కావాలంటే అందించే వ్యక్తి కురుగొండ రామకృష్ణ గారు. ఇప్పుడు మాకు స్వయంగా ఇప్పుడు చూసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు రావట్లే, ఏదో పెద్ద హై రికమెండేషన్ పెట్టుకొని చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సాధారణ వ్యక్తికి కూడా ఇంటికి వచ్చి అడిగితే అందరూ చేసేవాడు. సీఎం రిలీఫ్ ఫండ్ నాకు తెలిసి ఒక 100స్లో వచ్చి ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి ఈ గవర్నమెంట్లో ఒక చెప్పుకుంటే ఒక సింగిల్ డిజిట్లో ఇచ్చుంటారు నాకు తెలిసి మహా అంటే. ఇప్పుడు మన టిట్కో ఇల్లు చూసుంటారు, బ్రహ్మాండంగా సూపర్గా అందరికీ కట్టించాడు. ఇప్పుడు వాళ్ళు రంగులు వేసుకొని మన వాళ్ళు లాంఛనంగా ప్రారంభించుకున్నారు. సో ఇక్కడ కష్టం ఒకటిది, సొమ్ము ఒకటి, సోకు ఒకటి అంటారు సార్. సో అలాగే అయిపోయింది అనమాట ఇక్కడ. ఇప్పుడు ఆయన చేసిందే, ఇప్పుడు మొన్న సెంట్రల్ లైటింగ్ వేశారు, సెంట్రల్ లైటింగ్ వీళ్ళు రంగులు వేసుకున్నారు మధ్యలో. సో ఇక్కడ ఆయన కష్టపడింది కనిపిస్తుంది. ప్రతి ఒక్క 140 పంచాయతీల్లో సార్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రతి ఒక్క పల్లెటూరుకి వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు, మాకు సార్ చేశాడు, సార్ ఎవరు చేయలేదని చెప్పి. సో దాన్ని బట్టి మేము ఏం చేస్తాం, ఎవరికి ఇచ్చినా కురుగొండ రామకృష్ణ గారు కన్ఫామ్ చేశారు, గెలుస్తారు. కురుగొండ రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, గెలవబోతున్నాడు, మేము అందరం గెలిపించుకుంటున్నాం. అత్యధిక మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు. ఎవరికి ఇచ్చినా